హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. మాల్దీవ్స్కి మోదీ గారికి అసలు వచ్చిన గొడవ ఏంటి? కొంతమంది మినిస్టర్లు కూడా ఆయన పైన వ్యతిరేకంగా ట్వీట్ చేయడం జరుగుతుంది. సో అసలు కారణాలు ఏంటి? మోడీ లక్షద్వీప్ 2 రోజుల పర్యటనకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆయన స్కూబా డ్రైవింగ్ కానీ, తర్వాత అక్కడ వాకింగ్ కానీ, సముద్ర బీచ్ దగ్గర కూర్చొని ఉండడం, సముద్రం లోపల ఫోటోలు వీడియోలు తీయడం, ఇవన్నీ చేశారు. అవన్నీ బాగా పాపులర్ అయింది. ఈ వీడియోల మీద ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఖర్గే లాంటి వాళ్ళు అక్కడ మణిపూర్కి పోవడానికి టైం లేదు కానీ ఇక్కడ పోయి బీచ్ల దగ్గర నడుస్తున్నాడు మోడీ అని, ఆయన ఫోటోలు తీసుకుంటున్నాడు, ఈయనకి ప్రచార పిచ్చి అని విమర్శలు వచ్చాయి. కానీ మోడీ అక్కడికి పోయిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే టూరిజాన్ని డెవలప్ చేయడంలో భాగంగా ఆయన అది చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మనకి టూరిజం అనేది ఇండియాలో చాలా పొటెన్షియల్ ఉంది కానీ దానికి తగినట్టుగా టూరిజం డెవలప్ కావట్లేదు. సో అందుకనే ఆయన ఈ ట్రిప్ పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు. సో ఏదేమైనా ఇది బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అందులో కొంతమంది ఏంటంటే మాల్దీవ్స్తో లక్షద్వీప్ని కంపేర్ చేస్తూ బీచ్ టూరిజంలోనే ప్రపంచంలో మాల్దీవ్స్ నెంబర్ 1 అనుకుంటే, సో దానికంటే కూడా మన లక్షద్వీప్ చాలా బాగుంది, ఎందుకు మీరు మాల్దీవ్స్కి వెళ్తారు, లక్షద్వీప్కి వెళ్ళండి అని కొంతమంది నెటిజన్స్ ట్వీట్ చేశారు. అది చూసి మాల్దీవ్స్ మినిస్టర్లు, ముఖ్యంగా జహీద్ రమీజ్ అని ఒక మినిస్టరు, మీకు మాకు అసలు కంపారిజన్ ఏముంది, మీ హోటల్స్ దరిద్రంగా ఉంటుంది, ఆ వాసన భరించలేం, మీ హోటల్స్లో నీట్నెస్ ఉండదు, పాడు ఉండదు, మాతో కంపారిజన్ ఏంది, అసలు చెత్తగా ఉంటుంది అక్కడ అని అతను కామెంట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయేసరికి ఇండియాలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో పుండు మీద కారం అన్నట్టుగా ఇంకొక 2 మినిస్టర్లు కూడా ట్వీట్ చేశారు. ఓకే, షియునా అని, తర్వాత మాల్షా అని ఇంకొక 2 మాల్దీవ్స్ మినిస్టర్లు. ఈ షియునా అయితే ఇతను మోడీ మీద డైరెక్ట్గా అటాక్ చేశారు. మోడీ ఇజ్రాయెల్కి పప్పెట్టిగా మారిపోయాడు, అతను కీలుబొమ్మ అయిపోయాడు వాళ్ళ చేతుల్లో అని ట్వీట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఇండియాలో మాల్దీవ్స్కి వ్యతిరేకంగా ఒక వెల్లువలాగా నిరసన వచ్చింది. ముఖ్యంగా సెలబ్రిటీస్ సల్మాన్ ఖాన్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, తర్వాత కంగనా కానీ, శ్రద్ధా కపూరు, ఇలాగ చాలామంది, ఇంకా సచిన్ టెండూల్కర్, వీళ్ళందరూ కూడా మాల్దీవ్స్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. మాల్దీవ్స్కి మనం ఎందుకు వెళ్ళాలి, మాల్దీవ్స్కి వెళ్ళకండి అని పిలిపించారు. మొత్తం లక్షద్వీప్కి వెళ్ళండి, అంతకంటే బాగుంది లక్షద్వీప్, బీచెస్ కానీ, సముద్రం కానీ ఇక్కడ చాలా బాగుంది అని, పైగా ఖర్చు కూడా మాల్దీవ్స్తో పోలిస్తే ఇక్కడ తక్కువ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లతో ఇండియా వైజ్ ఏమైందంటే మాల్దీవ్స్కి ఆల్రెడీ బుక్ చేసుకున్న దాదాపు 11,000 రూమ్స్, అక్కడ మాల్దీవ్స్ హోటల్స్ 11,000 రూమ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దాదాపు 5,500 ఫ్లైట్ టికెట్స్ ఇప్పటివరకు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే విపరీతంగా జనాలు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ఇదిగోండి హోటల్ బుకింగ్ డీటెయిల్స్, టికెట్ డీటెయిల్స్ అని షేర్ చేయడం. దాంతో అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మాల్దీవ్స్కి దాదాపు సంవత్సరానికి మినిమం అంటే 1,00,000 మంది ఇండియన్స్ వెళ్తున్నారు. మనకు తెలుసు, మన తెలుగు సినిమాలు కూడా అనేకం మాలీలో షూట్లు చేసుకుంటుంటారు. ఆ సముద్రం, ఆ బీచ్లు అవన్నీ బాగుంటాయి కాబట్టి పాటలకు అక్కడ బాగా పాపులర్. ఒకప్పుడు ఈవీవి అయితే అక్కడే పెట్టేసేవాడు షూటింగ్. అలాగా ఇంకా బాలీవుడ్ అయితే చెప్పాల్సిన లేదు, వాళ్ళకి అది పక్కూరులాగా వెళ్ళొసి వస్తూ ఉంటారు. సో అలాగా సినిమా వాళ్ళు కావచ్చు, హనీమూన్ కావచ్చు, అన్నిటికంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా అక్కడ వెరీ పాపులర్ మాలిదీవ్. ఎందుకంటే మాల్దీవ్సే ఒక దీవి, అది ఐలాండ్ కంట్రీ అంటారు దాన్ని. సో దాంట్లో టూరిజం అనేది నెంబర్ 1 టూరిస్టులు ఎవరంటే ఇండియన్స్ మాల్దీవ్స్కి వచ్చేవాళ్ళు, నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 చైనా, అలా ఉంటుంది అనమాట. యూరోపియన్స్ నెక్స్ట్ ప్లేస్లో ఉంటారు. సో మన నుంచి టూరిజం, వాళ్ళ కంట్రీనే టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ
ఎకనామీనే ప్రధానంగా టూరిజం మీద డిపెండ్ అయిన ఎకనామీ. సో ఇప్పుడు ఈ నోటి దోల వల్ల వాళ్ళ మినిస్టర్ల నోటి దోల వల్ల దెబ్బతినింది అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. అయితే దీంట్లో కేవలం నోటి దోలే కాదు, దీనికి ఇంకొంత లోతైన కారణాలు ఉన్నాయి. మాల్దీవ్స్ 1966లో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇండియా మాల్దీవ్స్కి అనేక రకాలుగా సహాయపడుతుంది. వాళ్ళ ఎకనామీ ఒక రకంగా ఇండియా మీద డిపెండ్ అయింది. వాళ్ళ మిలిటరీ అవసరాలు కానీ, వాళ్ళ డిఫెన్స్ పర్సన్స్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పటికి కూడా మన మిలిటరీ అక్కడ ఉంది, మన హెలికాప్టర్లు అక్కడ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అంటారు, ఆ బ్రిడ్జెస్ కనెక్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, పరికరాలు కానీ, తర్వాత ఆర్థిక సహాయం అంతా కూడా ఇండియానే చేస్తుంది. వాళ్ళ దేశంలో ప్రధాన ఎయిర్పోర్ట్లకు అంతా కూడా ఇండియానే లోన్స్ ఇచ్చిందనమాట. అసలు వాటర్ వాళ్ళకి ఏంటంటే ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉంటాయి అక్కడ, సముద్రం చుట్టూ ఉంది కాబట్టి దాన్ని సెలైన్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఉప్పు నీళ్ళను మంచినీటిగా మార్చే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇండియానే ఇచ్చింది. అంటే వాళ్ళ తాగే నీళ్లను కూడా ఇండియా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అనేక బైలేటరల్ వాణిజ్యం కూడా ఉంది ఆ దేశంతో. సో ఇట్లా ఒక రకం ఏంటంటే వాళ్ళు ఇండియా ఫస్ట్ అనే పాలసీ ఉండేది మొన్నటి వరకు. ఇండియా అంటే ఆ దేశంలో ఏ ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైనా ఫస్ట్ ఇండియాకి వస్తారనమాట. ఇండియా ఫస్ట్ అనే పాలసీ అనమాట వాళ్ళది. అటువంటిది గత కొంతకాలంగా మారింది. కొత్తగా ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి మహమ్మద్ ముయిజ్జీ అనే అతను ప్రెసిడెంట్ అయ్యాడు రీసెంట్గా. ఈ ప్రోగ్రెసివ్ పార్టీ, అంతకుముందు డెమోక్రటిక్ పార్టీ ఉండేది, మహమ్మద్ సోలెహ్ అని ఉండేవాడు. వాళ్ళ డెమోక్రటిక్ పార్టీ ప్రో ఇండియాగా ఉండేది. ప్రతిదీ ఇండియాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇండియాతో మంచిగా ఉండడం అనేది చేస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఏం చేసిందంటే ఇండియా అవుట్ అనే ఒక ప్రోగ్రాం తీసుకుంది. అంటే ఇండియన్ మిలిటరీని పంపించేయాలి, ఇండియన్ డిప్లొమాట్స్ ఇక్కడ డొమెస్టిక్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. అది సక్సెస్ అయ్యి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో అక్కడ డొమెస్టిక్ పాలిటిక్స్ కూడా దీనికి కారణం అనమాట. అంటే వాళ్ళు ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ ఈ ఉద్యమం చేయడం వల్ల వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. అందువల్ల యాంటీ ఇండియా సెంటిమెంటే వాళ్ళ బలం పార్టీకి. కాబట్టి ఇక్కడ కూడా ఇదొక సాకు మాత్రమే, మోడీ లక్షద్వీప్ వెళ్ళడం. సో వాళ్ళకి సాగు దొరికింది, యాంటీగా వచ్చారు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అయినాక కూడా ఫస్ట్ వాళ్ళు ఇండియా రాలేదు. ఈ ముయిజ్జీ కూడా ఫస్ట్ టర్కీ వెళ్ళాడు, రెండోసారి ఇప్పుడు చైనాకి వెళ్తున్నాడు. ఈ మధ్య ఏమైందంటే ఇండియా ప్లేస్లోకి మెల్లగా చైనా ఎంటర్ అవుతోంది. అంటే జియో పాలిటిక్స్ కూడా దీనికి ఒక కారణం. ఒకటి డొమెస్టిక్ పాలిటిక్స్, రెండోది జియో పాలిటిక్స్ అంటాం. అంటే వేరే చైనా మన ప్లేస్లోకి వస్తుంది. చైనా ఏంటంటే మన నైబర్స్తో మన ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని చైనా మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ చైనా వాళ్ళకి అప్పులు ఇవ్వడం, చైనా బ్యాంక్స్ అంతా కూడా అక్కడ పోయి పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ మెల్లగా చైనా ఆక్యుపై చేస్తుంది. అందువల్ల ఈ ముయిజ్జీ కూడా చైనా కంట్రోల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ రెండు ప్రధాన కారణాలు వాళ్ళ మినిస్టర్లు మన మోడీ మీద చేయడానికి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మొత్తం వాళ్ళ హోటల్స్, వాళ్ళ విమాన సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇండియా ఆపేస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి. దానివల్ల ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంటు లేటుగా కొన్ని చర్యలు తీసుకున్నాడు. అందులో ఈ ముగ్గురిని సస్పెండ్ చేసి క్షమాపణ చెప్పారు. ఇది గవర్నమెంట్ పాలసీ కాదు, యాంటీ ఇండియా అనేది గవర్నమెంట్ పాలసీ కాదు, ఓన్లీ వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే చెప్పారని అతను చెప్పాడు. సో మళ్ళీ ఏమన్నా పునరుద్ధరణ జరుగుతుంది అనేది చూడాలి మాల్దీవ్స్తో. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం మాల్దీవ్స్కి ఎందుకు వెళ్తారు, లక్షద్వీప్కి వెళ్ళొచ్చు అని మన వాళ్ళు ఇప్పుడు ఆవేశంగా మాట్లాడుతున్నారు. కానీ ఇండియాలో టూరిజంకి సంబంధించి ఆ టూరిజంకి వెళ్ళాలంటే తగిన పరిస్థితుల్ని కల్పించాలి. ఇప్పటికీ లక్షద్వీప్కి ఫ్లైట్లు లేవు, ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు. కొచ్చిలో దిగి కేరళ పక్కన ఉంటుంది లక్షద్వీప్ అనే దీవులు. సో కేరళ కొచ్చికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో అక్కడ ప్రాపర్ కాటేజెస్ లేవు. ఇప్పటికి మనం చూస్తుంటాం, మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కూడా
ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ ఏముండవు. మధ్య లంబసింగ్ వెళ్తే అక్కడ హోటల్లో అని రూమ్ బుక్ చేస్తే అది ఒక ఇల్లు ఇచ్చారు మాకు, ఇంట్లో ఒక రూమ్ ఇచ్చారు, అదేమో ఘోరంగా ఉంది. దాంట్లో ఏమి ఏ రకమైన ఫెసిలిటీలు లేవు, టాయిలెట్లు లేవు, సరిగ్గా ఏమీ లేవు. అట్లాగే మొన్న మా ఫ్రెండ్స్ మన లేపాక్షి దగ్గర ఇది ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే అక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అని చెప్పి బ్రహ్మాండంగా పెట్టారు నెట్లో. పెడితే అక్కడికి వెళ్తే అది కూడా ఇండ్లు ఇచ్చారు ఊర్లో. ఫారెస్ట్ లేదు, అక్కడ గెస్ట్ హౌస్ లేదు. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే టూరిస్ట్ ప్లేస్ అంటేనే మోసాలు, రేట్లు ఎక్కువ పెట్టడం. ఇంకా ఫారినర్స్ అయితే మొన్న ఒక అతను ట్వీట్ చేశాడు, మీ దేశం ఎందుకు టూరిజంలో అభివృద్ధి కలదో తెలుసా, మేము యూరోప్లో ఏళ్ల తరబడి డబ్బులు కూడబెట్టుకొని మీ ఇండియాకి వస్తాము, వస్తే మీరేం చేస్తారంటే ఫారినర్ అనగానే 10 రెట్లు, ప్రతిదీ 10 రెట్లు మా దగ్గర వసూలు చేయాలనుకుంటాడు. ఆటో వాడు మామూలుగా 50 రూపాయలు అయితే మా దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. తర్వాత మీ మగవాళ్ళంతా మా స్త్రీలను అతి దారుణంగా ట్రీట్ చేస్తారు. అంటే మా స్త్రీలు అంటే వీళ్ళు పిలిస్తే వచ్చి పడుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో ముందు మీ బిహేవియర్ మార్చుకోండి, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకోండి అని సలహాలు ఇచ్చారు. అందులో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే మనం ఫారినర్స్ అనగానే మన వాళ్ళంతా రేట్లు పెంచేస్తారు. మన గోవిందలో శ్రీదేవిది అదే ఉంటుంది జోక్కు. సో మా ఫ్రెండ్ ఒక ఆమె లేసా అని అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆమె తెలుగు బాగా వచ్చి ఆమెకు నేర్చుకుంది. మార్కెట్లో పోతే మన కూరగాయలు 10 రూపాయలు అంటే ఆమెకు 100 రూపాయలు చెప్పేవాడు. ఆమె చక్కగా తెలుగులో అడిగేది, ఏంటి 100 రూపాయలు చెప్తున్నారు, 10 రూపాయలు కదా అని. అలా ఉంటుంది అన్నమాట. ఫారినర్ అనగానే మన వాళ్ళు డబుల్ రేట్లు పెంచేయడం. అంటే టూరిస్టుని అట్రాక్ట్ చేసే విధంగా బిహేవియర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ట్రావెల్ కానీ ఇవి ఏవి ప్రొవైడ్ చేయకుండా టూరిజం ఇంటర్నేషనల్గా మనం కంపీట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. మనం మాల్దీవ్స్తో గొడవ పడవచ్చు, కానీ ఇప్పుడు ఈ ఆవేశంగా మాట్లాడిన వాళ్ళంతా 4 రోజుల తర్వాత ఆవేశం తగ్గి వీళ్ళు వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైనా ఎందుకు వెళ్తారు టూరిస్టులు, అక్కడ పోయి ఆ ప్లేసులు చూడాలని, ఆ లైఫ్తో ఇన్వాల్వ్ కావాలని, ఒక అడ్వెంచర్స్ చేయాలని వెళ్తారు. దానికి తగినవి కల్పించాలి కదా ప్రభుత్వం. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొంత ఆ వైపుగా ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన డెస్టినేషన్ వెడ్డింగ్స్కి వ్యతిరేకంగా కూడా మొన్న మాట్లాడాడు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోకండి, ఇండియాలోనే చేసుకోండి అన్నాడు. మంచిదే, కానీ ఇండియాలో చేసుకోవడానికి తగిన పరిస్థితుల్ని కల్పించడం కూడా అవసరం.